పంట చేను కైకిరి కచ్చి మా పిల్లలు ఆడుకున్నాం కొడుకులు ఉన్నాక కనుక 20 ఏళ్ళ కొడుకులు ఉన్నాక బిడ్డ కావాలని పోయిన కూలికి విసేటోళ్ళు లేక మాకు కూటి కరవచ్చి మేము పట్నాల కొట్టి అంత పక్క వేరే ఊరికి అలస బతుకుతూ ఉన్నారు. సభతోటే రాదు, రాతోటే సభ. ఈ ఊళ్ళో ఉన్న మంది అంత పోతే రాళ్ళ రబట్ రాజే వెళ్తావా, తల్లి అరుడు ఊరన పడుతుందా? నాకున్న భూమి 700 ఆస్తి మర్రిపోయిన కచ్చేరి వేడి కత్తే చుట్టూ పడి తప్పున
రాదు భూములు అంతండు భూదాన కడతాని దేవుడా రాజా కన్యర్ గారికి చేస్తున్నా ఆడకి ఇద్దరు కొడుకులు ఒక మగవిలే నేను కూడా పోతానా ఏ ఊరికి పోతాను మొగని పేరు ఆదగిరి నా పేరు భువనగిరి నాకొక్క కొడుకు నా కొడుకు గిరిగిరి యాదగిరి భువనగిరి గిరిగిరి నా కొడుకు గిరిగిరి మొక్కం చూడకపోతే నా కొడుకు మొక్కం గిరిగిరి పని చేసుకొచ్చాడు ఇంకేంది మరి బాధ గిరిగిరి నీ కొడుకు మొక్క చూసి 10 గుంటలు పెడతావా నేను 10 గుంటలే కానీ ఊళ్ళో ఉన్న మందికి చుట్టూ 10 గుంటల చొప్పున రాజు భూదానం చెప్తాను మంత్రి మల్లన్న మాట అన్నప్పుడు అయ్యా నా కొడుకులు నువ్వు పెద్ద కొడుకులు లాంటి వాడి నీకు 10 గుంటలు అయ్యా నువ్వు రాజ్యం వెళ్తాను ఎక్కడి నీ కింద కొడుకు చేస్తే కొడుకోలు చూసుకున్నావు రేపు నువ్వు మంచాల ఉండరాడు నీ కొడుకులు రాజ్యం వెళ్ళినా నన్ను కొడుకు ఉచ్చుకుంటారో ఉచ్చుకోరో ఆరి పిల్లలు నేను ఎందుకైనా మంచిది అందరూ నాకు 10 గుంటలు అని మంత్రి మల్లన్న మాట అంటే మంత్రి మల్లన్నకు 10 గుంటలు పంపించాడు పెద్ద కొడుకు 12 ఎకరాలు చిన్న కొడుకు 12 ఎకరాలు 24 పక్క పెట్టిగా నడవండి రాదు చుట్టుకు 10 గుంటల భూమి దున్నుకొని బతుకున్నప్పుడు ప్రజలు ముందొచ్చేది ఎవరు అడుగుతాండ్రు అయ్యా సరాసరి రాజా కాలం లేక కరవచ్చి వేరే ఊరిగా కలస బతుకుపోతాడు కోరక్కర్లేదని చుట్టుకు 10 గుంటల భూమి దున్నుకొని బతుకున్న బట్టి నోటి మాట ఈ జీవితం 100 ఏళ్ళు సాస్తావా అర్థం 60 ఏళ్ళు సాగుకు లేత ఉండలేదు కుదిర సాగు నగదు 60 కాలం నీ కొడుకు రాజు నాడు మా బాబు మీకు గట్టిగా ఇచ్చిండని మరలబడుతుంది కూడా ఈనాడు పోయినట్టు ఆనాడు పోవాలి అంటే నువ్వు వచ్చి పెట్టేది నీ కొడుకులు కోడలు చూస్తాను వారు మనవడకున్నా నీ కొడుకులు పుట్టిన మరుమలు ముని మరుమలు ఎందుకంటే మా తాత మీకు ఇచ్చిండని మరలబడుతుంది గురించి ఈనాడు పోయినట్టు ఆనాడు పోవాల్సి వస్తుంది నీ వారసులు ఎవరున్నా మరలబడ్డ చిన్నెర కూడా పట్టాలు చేసి పట్టా పాస్బుక్లు ఇవ్వాలయ్యా ఊళ్ళో ఉన్న మంది ఎలికల్లా వదిలి చేసిండ్రే వాళ్ళు అన్నమాట కరెక్ట్ అని ఎవరి భూమి వారి మేడ ఎవరి భూమి వారి మేడ
అంటే పుణ్యమున్న దేవుడు కాదు వచ్చేది నీకేసి ఎత్తు మొక్కల్లో అరే సిరాజుకు ఎత్తు దండ పెట్టుకుంటే 10 గుంటల బుక్ వాళ్ళు పట్టుకొని మరి ఎవరి బుక్కుగా అటువంటి భూములకెళ్ళి పోదండి అత్తీరగాడ రాసిన 4 భూములు తాగలు వచ్చేది ఇంటికాడ కొడుకుల కోడలు చేస్తారు దరియాడు మెడల మీద ఉన్నారు సరే రాదు కోడలు కనుకనేమి పెద్ద కోడలు సూర్యకాంత దేవి చిన్న కోడలు చంద్రకాంత దేవి కనుకనేమి జాతులు 18 వర్ణాల మంది ఉల్లకెళ్ళి పోదంట కనుకనేమి దరియాడు మెడల మీద ఉన్నవాళ్ళైనా అయ్యో మరి ఏమన్నా రోగం మాటలు చెప్తున్నాడైనా బారు కడితే మా మామూలు 780 ఎకరాల జాగర మంచి కనుక మమ్మల్ని బిచ్చగాళ్ళు చెప్తాను అని మంది అన్న మాటలకు వల్ల మనసు మారుతుంది సంపన్న వర్ణాన్ని పిలిచి కనుకనేవి మన భూములు జాగలన్నీ మంచి పెడతాండట నీ తమ్ముడు చంద్రసేన ఆరాధన తీసుకొని కచ్చేరికారు గుడికి నానా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు ఈ ఆస్తికి వారసులం మేము నిన్ను అవతలేసేది మేమని అర్థాన్ని ఆపో సూర్యకాంత కని అన్నదానికి కారణం ఉంటది మరి అన్నదానికి మలక ఉంటది ఆగు అన్న కాడ అర్థం ఉంటది మా బాబు తిరాచన చాలా తెలివైన వాడు తెలియక్కవాడు కాదు ప్రజలకు భూమి ఏ కారణానికి వస్తుందో పంచని ఆయన ఇష్టం భూములు జాగాలన్నీ కనుకనేమి మంచి పెడతాండయ్యా భూములు ఉన్నంత వరకే మనకు విలువయ్యా నువ్వు కుక్క పట్టుకోవాలి నేను పార పట్టుకోవాలి కొడుకులకు లేకుంటే అంత వచ్చి పెడతాడే అదంతా ఉన్నప్పుడే మనకు విలువయ్యా ఏనాటికైనా మనం కొడుకు పట్టుకొని ఒడ్డు మీద నిలబడి మనం చేసుకొని బతకాలి మన కాలు కింద వాళ్ళు ఉండి బతికినప్పుడే వాళ్ళ కళ్ళల్లో దొడ్డగా కనిపిస్తాం నన్ను దొరాన్ని పిలుస్తారు నన్ను దొరసారని పిలుస్తాం ఈ భూములు జాగ్రత్త పోయి కనుక అందరం సరిభాగం అయితే నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తారు నీ తమ్ముడిని తీసుకొని ఎంత 780 ఎకరాలన్న సరిసగ భాగం చేస్తున్న పాలు ఖర్చు 390 సగం ఎంత ఆడిదారా 390 కానీ ముండ కొడుక మేము పెద్దోళ్ళం అయినందుకు మాకు 10 ఎకరాలు చెట్ట భాగం సంపత్తి పెళ్ళైన తెల్లారి ఏరు పడదాం పోవడం చెట్ట పిల్లలు పెడతారు అరే పెద్దోళ్ళం అయినందుకే ఇవ్వాలి ఏమంటావు లచ్చా ఏరు పడతారా నా భార్య అన్నమాట కానీ సొంత నిర్ణయానికంటే చెప్పుడు వాడని చేయడానికి కుట్టిన పడినాడు కూడు పెట్టి మేము సత్యనాడు అవతలేదు పని చేసేది మేము మందికి భూమి వచ్చిన భార్య మాటలు పడుకున్న సూర్య చంద్రుడు కచ్చేరి
కొడుక సూర్యసేన చంద్రసేన అన్నందరి పడి వేడి పోయే వాళ్ళు వాడు మంది పెట్టి నా వేడికి ఎందుకు రాలా మీరు ఊళ్ళో ఉన్న ప్రజలకు భూమి వచ్చి పెడతారు వాడు ఏ కారణానికి వచ్చి పెడతారు ఊళ్ళో ఉన్న మంది కాలం లేక కాలం వచ్చి వేరే ఊరికి అలస బతకపోతాంటే ఇప్పటికెప్పటికి అంటారు సభతోటే రాజు రాజుడే సభ ఈ ఊళ్ళో ఉన్న మంది అంత పోతే పెద్ది గోపాల్ ఎవరి పేరు చెప్తాను పెద్ది గోపాల్ ఏం కావాలి ఎవరికి వరుసకి ఏం కావాలి ఏ ఊరు వాళ్ళు మరి పెద్ద గోపాల్ అయినా మరి గ్రామము చెలుపూరు మరి అలా అయ్యో ఆ రాయన్న ఉన్నప్పుడు మరి ఎక్కడ కలిసినా కానీ మంచిగా మందరించి మాట్లాడి మరి మంచిగా మాట్లాడి ఆ రాయన్న ఇలా మాయమైపోయింది కదా మరి ఆ పైన ఆ రాయన్న జీవి ఆ శంకరుని ప్రాధాల కాడ అమర జ్యోతయన్న మెరగాలి మరి అతని రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి అని ఇవాళ మాత్రం నేను పెద్ద గోపాల్ రెడ్డి మరి ఒక పెద్ద గోపాల్ ఆయన ఇవాళ రాయన్న పెరిగిన మరొక 500 పదార్లు వేసి మరొకసారి ఆది అయ్యన్నడే ఏడిగా రాయన్నను బాధపడ్డనాడు ఏడు వాకు బిడ్డ నేనున్న నాటి ఓరే ఎదురా నా ఇంటికి వచ్చి ఎవరికల్లా మండి పోరే నేను వెళ్ళిపోయిన నైలు వరకు నా భార్య ఉంటుంది నా ఇద్దరు బిడ్డలు ఉంటారు నా భార్య సుభద్ర ఉంటుంది అన్నా బాధలు తిన్నాను మీరల్లా చెప్పాలి అమర జ్యోతై మెరుగని అని మరి ఒక 500 పదార్లు రాజుతోటి ఏమంట ఉన్నారమ్మా మరి అటువంటి సుంకరి వాళ్ళకు పోయి ఉండల భూమి ఇచ్చిండు సరాసరి రాదు నోటి మాట తుమ్ముకోని భక్తి వల్ల ప్రజలు ఉండాలి మాత్రమేనా ఎవరి పేరు మీద వాళ్ళకు పట్టాలు చేయించినప్పుడు పట్టా బుక్కులు
పట్టుకొని ఊళ్ళో ఉన్న మంది పోతా అంటే కాడ చిరాచీర రాదు ఇంటికాడ కొడుకుల కోడలు వెళ్తాంది అటువంటి తెలిసిన కోడలు